మహేష్ లాంటి యాక్టర్ తెలుగులో అసలు లేడని, ఐ ఆనెస్ట్లీ ఫీల్ ఇండియాలో లేడని. కృష్ణ గారు అందరూ ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు. మహేష్ బాబు గారు, లిటిల్ సూపర్ స్టార్ మహేష్ బాబు నా లెవెల్ ఏదో నీకు తెలియదు అనుకుంటాను. ఆంధ్ర సీడెడ్ నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ నాకు. వయసులో ఉన్న ఆడపిల్లలు ఎవ్వరు నేను నిద్రపోనిపో. నిన్న కాక మొన్నొచ్చి ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజు తెలుగు. సో ఏ అకేషన్ లేదు కదా అనుకుని ఉండొచ్చు, ఇలాంటి మహేష్ బాబు టీ షర్ట్ వేసుకుని వచ్చాడు. సో ఈరోజు తెలిసిందే కదా, ఆగస్ట్ 9th అంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం క్రియేట్ అయిన రోజు. అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే. సో ఈ రోజు మన ఒక వీడియో మొత్తం, అంటే ఒక లాంగ్ వీడియో, సూపర్ స్టార్ అప్స్ అండ్ డౌన్స్, లేదా అతని డెబ్యూ నుంచి ఫ్రమ్ హిస్ చైల్డ్ ఆర్టిస్ట్ టు నౌ సూపర్ స్టార్, ఏదైతే అతని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో, అతని కెరియర్ అవనియండి, అతని పర్సనల్ లైఫ్ అవనియండి, ఇది ఒక ట్రిబ్యూట్ వీడియోలా ఉండబోతుంది. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. పర్టికులర్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే స్టే ట్యూన్, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇవన్నీ అందరికీ తెలిసినవే, కానీ మళ్ళీ మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఒకసారి, అంటే ఒక రీక్యాప్ లాగా అందరికి. ఎందుకంటే ఈ రోజు మన దేవుడు పుట్టినరోజు కాబట్టి, సో దాన్ని ఒక ట్రిబ్యూట్ లాగా మన ఛానల్ నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇది ఏంటంటే అంకితం చేస్తున్నాం అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. సో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్టింగ్ గా చెప్పాలనుకుంటే, మనం విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకొని ఇలా తెలుగు ఇండస్ట్రీని, అలాగే ఇండియన్ సినిమాని మీరు ఇంకా అంచెలంచెలకి తీసుకెళ్లాలని మేము మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. అనుకుంటున్నావు ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. సో మన ఛానల్ కొత్తగా వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎస్పెషల్లీ మీకోసం. సో లెట్స్ డైవ్ ఇంటు వీడియో. ఏంటి పేపర్ పట్టుకోవాలి అనుకుంటున్నారా? సో మహేష్ బాబు గురించి మాట్లాడాలంటే చాలా పెద్దదే, ఒక బుక్కే పట్టుకోవాలి. అలాంటిది చాలా కుదించి పేపర్ రాసుకొని వచ్చాను. ఫస్ట్ టైం ఎంత రాశాను నాకు తెలిసినంత వరకు, ఏవో చిన్న రాసుకుంటాను పాయింట్స్, కానీ ఇంత రాశానంటే అర్థం చేసుకోండి ఎంత లెంత్ ఉండబోతుందో. సో ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ మనం అన్ని మొదటి డిస్కస్ చేసుకుందాం. సో మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటే, మహేష్ బాబు సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్, ఈ ట్యాగ్ ఊరికే రాలేదు. అంటే ఈ సూపర్ స్టార్ అనే ట్యాగ్ నాకు తెలిసినంత వరకు సూపర్ స్టార్ కృష్ణ గారు, అంటే స్వర్గీయులు ఎన్టీఆర్ తర్వాత అంత మాస్ హీరో అంటే ఏఎన్ఆర్ గారు ఉన్నారు అఫ్ కోర్స్ దాని తర్వాత, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని కూల్ చేయడం, అంటే ఒక రిజర్వ్ అలాగా ఒక మాస్ ఎపిల్ లేదు. సో సూపర్ స్టార్ కృష్ణ గారు మాస్ ఎపిల్. సో ఆ ట్యాగ్ దాని తర్వాత రజనీకాంత్ గారు సొంతమైంది. దాని తర్వాత చాలా మంది దక్కించుకోవాలనుకున్నారు, కానీ ఎవరి వల్ల కుదరలేదు. అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు దక్కించుకున్నారు. ఈ ట్యాగ్ ఊరికే అన్నది ఎంతో కష్టం, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ ట్యాగ్ వచ్చింది. ఇది ఓన్లీ అంటే నెపోటిజం, పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వచ్చేలేదు. తన హార్డ్ వర్క్, తన యొక్క యాక్టింగ్ స్కిల్స్ అన్ని ప్రూవ్ చేసుకొని ఆ ట్యాగ్ అనేది సొంతం చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే పురస్కరించుకొని సో మనం ఒక పాయింట్స్ మాట్లాడుకుందాం లైన్ గా వరుసగా. సో వీడియో ఆఫ్ ద స్టార్టింగ్ లోనే జై బాబు జై బాబు, బాబులకే బాబు మహేష్ బాబు. మహేష్ బాబు గారు ఒరిజినల్ నేమ్ వచ్చి ఘట్టమనేని మహేష్ బాబు. సో మనకి తెలిసినవే కదా ట్యాగ్స్ ఉన్నాయి, ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్, సూపర్ స్టార్, బాబులకే బాబు, బాబ్, జై బాబు. సో ఇవన్నీ అన్నమాట. మహేష్ బాబు గారు 1975 ఆగస్ట్ 9th మద్రాసులోని తమిళనాడులోని జన్మించారు. సో మహేష్ బాబు అందరికీ వెల్ నోన్ యాజ్, అందరికీ తెలిసింది ఏంటంటే ఇండియన్ సినిమా యాక్టర్, ఫిలాంథ్రపిస్ట్, ప్రొడ్యూసర్, అలాగే వాయిస్ యాక్టర్, వాట్ నాట్ బిజినెస్ మ్యాన్, చాలా బిజినెస్లు ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే మహేష్ బాబు గారు వాళ్ళ నాన్నగారి పేరు ఇది అందరికీ తెలిసిందే, మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఘట్టమనేని కృష్ణ గారు, హూ ఈజ్ వెల్ నోన్ యాజ్ లేట్ సూపర్ స్టార్ కృష్ణ గారు. సో నెక్స్ట్ మదర్ నేమ్ వచ్చేసి ఘట్టమనేని ఇందిరాదేవి, ఆవిడ కూడా రీసెంట్ గా చనిపోయారు 2022లో. సో స్టెప్ మదర్ వచ్చేసి విజయ నిర్మల గారు. సో వైఫ్ వచ్చి నమతా శివకర్, అది అందరికీ తెలిసిందే. అలాగే మహేష్ బాబు గారికి ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు, అంటే ఎల్డర్ సన్ గౌతమ్ ఘట్టమనేని, అలాగే సితారా ఘట్టమనేని. నెక్స్ట్ సిబ్లింగ్స్ వచ్చేసి రమేష్ బాబు గారు, ఎల్డర్ బ్రదర్, రీసెంట్ గా 2020లో చనిపోయారు అతను కూడా. రమేష్ బాబు గారు అంటే మహేష్ బాబు చాలా ఇష్టం. సో హీ పాస్డ్ అవే. నెక్స్ట్ మంజుల ఘట్టమనేని, పద్మావతి ఘట్టమనేని, ప్రియదర్శిని ఘట్టమనేని, విజయ్ కృష్ణ నరేష్ గారు ఉన్నారు కదా స్టెప్ బ్రదర్. సో ఇతను అతని సిబ్లింగ్స్. మహేష్ బాబు గారి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే, లోయాలా కాలేజ్ నుంచి బీకామ్ కంప్లీట్ చేశారు అతను. సో ఇప్పుడు అతని ఇంట్రొడక్షన్ అయిందనమాట, మహేష్ బాబు గారి ఇంట్రొడక్షన్. ఇది మాక్సిమం అందరికి తెలిసి ఉండొచ్చు.
సో చిన్న రికాప్ లాగా మనం చేసాం. మహేష్ బాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్. అంటే స్టార్టింగ్ ఇప్పుడు మహేష్ బాబు పుట్టగానే ఆల్రెడీ కృష్ణ గారు ఒక లెజెండరీ యాక్టర్. సో ఒక లెజెండరీ యాక్టర్ కొడుకుగా పుట్టారు కాబట్టి ఆ యాక్టింగ్ అనేది బై బర్త్ వస్తుందేమో. మరి 4 years కే చైల్డ్ ఆర్టిస్ట్ గా మూవీలోకి అరంగేట్రం చేస్తారు. ఆ మూవీ నేమ్ నీడ. 1979 లో క్యామియో, చిన్న క్యామియో లాగా ఉంటది. మీరు ఆల్రెడీ పిక్స్ చూడొచ్చు. చిన్న స్పెట్స్ పెట్టుకొని 4 years కే చైల్డ్ ఆర్టిస్ట్ గా మన మహేష్ బాబు గారు మూవీస్ లోకి ఎంటర్ అయ్యారు. సో నెక్స్ట్ చూసుకుంటే పోరాటం అనే మూవీలోని వాళ్ళ నాన్నకి, అంటే వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో అలాంగ్ విత్ కృష్ణ గారు యాక్ట్ చేశారు. పోరాటం అనే మూవీ 1983 లో. దాని తర్వాత శంఖావరం 1987. అది ఏంటంటే కృష్ణ గారు డైరెక్ట్ చేశారు, యాక్ట్ కూడా చేశారు. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి బజార్ రౌడీ 1988. అలాగే ముగ్గురు కొడుకులు 1988 లో వచ్చింది. ముగ్గురు కొడుకులు పేర్లోనే ఉంది. అంటే కృష్ణ గారు, రమేష్ బాబు గారు, నెక్స్ట్ మహేష్ బాబు, ఈ ముగ్గురు కలిసి యాక్ట్ చేశారు. నెక్స్ట్ గూఢాచారి 1989. కొడుకు దిద్దుని కాపురం, దీంట్లో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేశారు. మీరు చూడొచ్చు, దాంట్లో కొన్ని స్టెప్స్ బాగుంటుంటే నాకు నచ్చుతుంది ఆ మూవీ. నేను ఫుల్ గా చూడలేదు కానీ ముక్కలుగా చూశాను. ఆ మూవీ చాలా బాగుంటది. అలాగే బాలచంద్రుడు 1990, ప్లేడ్ బై ట్యూటోరియల్ రోల్. నెక్స్ట్ అన్నా తమ్ముడు 1990 అన్నా తమ్ముడు మూవీ అనేది ఈ మూవీతో లాస్ట్ అన్నమాట. ఇంకా అంటే కృష్ణ గారు ఫీల్ అయ్యారే అంటే మహేష్ బాబు గారి ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ కొంతవరకు పాడవుతుంది. సో ఎప్పుడైతే ఈ మూవీస్ లో ఎంటర్ అయ్యాడో, అంటే నాకు తెలిసినంత వరకు నేను చాలా ఇంటర్వ్యూలో విన్నాను, దీనికి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు సమ్మర్ వెకేషన్స్ కి ఎక్కడైతే షూట్ జరుగుతుందో అక్కడ కృష్ణ గారి దగ్గరికి మహేష్ బాబు గారు వెళ్ళిపోయి ఆ షూట్ లో పాల్గొనడం, ఆ మూవీ ఏదైతే ప్రెసెంట్ అప్పుడు రన్నింగ్ అవుతుందో ఆ మూవీలో ఏదో ఒక రోల్ ప్లే చేయడం. యాక్టింగ్ ఆటోమేటిక్ గా ఆబ్వియస్ ఉపచార్ గారి కొడుకు కాబట్టి యాక్టింగ్ అలాగే వచ్చేస్తుంది. సో తను ఇంకా అనుకున్నారనమాట, స్కూల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుద్దో అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాక్టింగ్ అనేది పెట్టుకుందాము. సో యూ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ కమ్ అన్నట్టు మనకు చాలా ఇంటర్వ్యూలో తెలిపారు. సో ఇది మన మహేష్ బాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మూవీస్. సో మళ్ళీ ఒకసారి రికాప్ చేద్దాం. నీడ, పోరాటం, శంఖావరం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢాచారి, కొడుకు దీని కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు. సో 9 movies, టోటల్ 9 movies మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. సో ఇందులో ఒక మూవీకి నంది అవార్డు వచ్చినట్టు విన్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే ఇదే మనం చెప్పుకున్నట్టు ఆఫ్టర్ అన్నదమ్ముడు మూవీ మహేష్ బాబు చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఎందుకంటే అతను ఏదైతే ఉందో ఎడ్యుకేషన్, స్కూలింగ్ కానీ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ అయిన తర్వాత మూవీస్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వద్దాం అనుకున్నారు. సో మహేష్ బాబు ఇంక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాక్టింగ్ అనేది వచ్చినప్పుడు, సో ఇక్కడ ఒక పాయింట్ హైలైట్ చేయాల్సింది ఏంటంటే మహేష్ బాబు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పూర్తి అయ్యిందో, అంటే చాలా మట్టుగా వారసులు ఎవరైతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరంజీవి గారి వారసులు రామచంద్ర, అలాగే నెక్స్ట్ నాగ చైతన్య, ఇంకా కొంతమంది ఉన్నారు అంటే నాగార్జున గారి వారసులు. సో వీళ్ళందరూ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అనేది వాళ్ళకి అంత లేదు అని అనుకుంటున్నాను. సో మహేష్ బాబు గారు అట్ ద ఏజ్ ఆఫ్ 4 నుంచి యాక్టింగ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి, అంటే మూవీస్ లోని ఆ కెమెరా ఫియర్ గానీ అవేవి లేవు. సో డైరెక్ట్లీ హీ ఎంటర్డ్ ఇంటూ యువర్ డెబ్యూ ఫిలిం ఇన్ ద ఇయర్ 1999, డైరెక్టెడ్ బై రాఘవేంద్ర గారు. మూవీ నేమ్ వచ్చేసి రాజకుమారుడు. హిస్ డెబ్యూ మూవీ. సూపర్ స్టార్ ఎవరైతే కృష్ణ గారు ఉన్నారో, సూపర్ స్టార్ కృష్ణ గారు ఆబ్వియస్ మీకు అందరికీ తెలిసిందే, అందగాడు, అలాగే మాస్ అపీల్ ఉన్న హీరో. సో అతని కొడుకు అరంగేట్రం చేయబోతున్నాడు అంటే డెబ్యూ మూవీ ఎంత హైప్ ఉంటుందో చూసుకోండి. తెలుగు రాష్ట్రంలోనైతే చాలా బీభత్సంగా కటౌట్లు, భారీ ఎత్తున సందళ్ళు, థియేటర్ ముందు హడావిళ్ళు అన్ని. ఇంకా ఒక ఊపు ఒక స్టార్ హీరోకి ఎలాగైతే అవుతుందో ఒక డెబ్యూ హీరోకి, అంటే స్టార్ కిడ్ కాబట్టి ఒక డెబ్యూ హీరోకి నెవర్ బిఫోర్ అన్నట్టు సెలబ్రేషన్స్ జరిగాయి. సో రాజకుమారు 99, డెబ్యూ హీరో రాఘవేంద్ర రావు గారు, వైజయంతి మూవీస్ పెద్ద బ్యానర్, చాలా గ్రాండ్ రిలీజ్ అయింది, గ్రాండ్ లాంచ్ అయింది మహేష్ బాబు గారికి అయితే. సో ఫస్ట్ మూవీ స్క్రీన్ ప్రెసెన్స్ గానీ, యాక్టింగ్ గానీ, డాన్స్ గానీ, మీకు చైల్డ్ ఆర్టిస్ట్ లోనే ఉన్నప్పుడే డాన్స్ తొలగొచ్చాడు. ఇప్పుడు నాకు తెలుసు వినిపిస్తుంది మహేష్ బాబు డాన్స్ రాదు అంటారు, కానీ చిన్నప్పుడే వేస్తాడు అవన్నీ. ఇప్పుడంటే ట్రెండ్ కి తగ్గట్టు మారుతున్నారు అనమాట. అప్పుడే డాన్స్ గానీ అంత యాక్టింగ్, మెయిన్ స్క్రీన్ ప్రెసెన్స్. ఫస్ట్ మూవీతోనే స్క్రీన్ ప్రెసెన్స్ ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ రాజ్ కుమారుడు అనే టైటిల్ క్యాప్ట్ అయిపోయాడు మహేష్ బాబు. అంతలా ఉంటది రాజ్ కుమార్ మూవీ. ఇప్పటికీ సాంగ్స్ లూప్ లో వింటూ ఉంటాను నేను, అంత బాగుంటది. అలాగే డెబ్యూ హీరోకి హీరోయిన్ తేవాలి అనుకుని ప్రీతి చింతన్ తెచ్చారు బాలీవుడ్ నుంచి. మంచి పేరు ఇద్దరికినా, చాలా బాగుంటది మూవీ అయితే మాత్రం. ఒక రివెంజ్ డ్రామా లాగే ఉన్నా సరే ఆ కూల్ లుక్స్ గానీ, మహేష్ బాబు వాళ్ళిద్దరు పేరు గానీ, సాంగ్స్ గానీ పర్ఫెక్ట్ మూవీ, పర్ఫెక్ట్ డెబ్యూ అనిపించింది ఆ రోజుల్లో. మళ్ళీ ఇప్పుడు చూసి ఇదే బాస్ ఎలా ఉన్నది మూవీ అంటారు. అంటే 1919 ఆ టైంలో డెబ్యూ మూవీ, పర్ఫెక్ట్ డెబ్యూ మూవీ.
మంచి బ్యానర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, అంతా సూపర్ గుడ్. మణి శర్మ గారు ఇప్పటికీ ఇంకా వావ్ అనాల్సింది ఆ మూవీకి. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్. అప్పట్లోనే 10 కోట్లు గ్రాస్ కొట్టిందంటే అర్థం చేసుకోండి. అప్పట్లోనే 1999 లోని ఫర్ డెబ్యూ హీరో ఇట్స్ మార్వలస్ అన్నమాట. సో అది ఫస్ట్ మూవీ గ్రాండ్ లాంచ్ అయింది మహేష్ బాబు గారికి. ఫస్ట్ మూవీ సూపర్ హిట్. అది రిలీజ్ అయింది 1999 30th జూన్ జూలై అనుకుంటా, 30th జూలై. నెక్స్ట్ యువరాజు ఇది ఇంకొక అనదర్ మ్యూజికల్ హిట్ అనొచ్చు. యువరాజులో సాంగ్స్ అయితే మాత్రం ఉంటాయి అబ్బా, ఇంకా వేరే లెవెల్. యువరాజు మూవీ అది ఎందుకు ఒక సెమీ హిట్ అంటే హిట్ స్టార్టర్ అంటే మరీ అంత బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అవ్వలేకపోయిందంటే ఆ పేరింగ్ అనేది సిమ్రాన్ కానీ మహేష్ బాబు కానీ ఏంటంటే ఆ సెట్ అవ్వలేదు అనమాట. అంటే సిమ్రాన్ కొంచెం పెద్దలాగా ఉండడం, మహేష్ బాబు మరీ టూ యంగ్ గా ఉండడం, ఆ ఫాదర్ రోల్ ఇవన్నీ మహేష్ బాబు అప్పుడే మరీ యంగ్ గా ఉంటాడు కదా. సో 20 years 23, 24 ఆ ఇయర్ ఆ అబ్బాయిలా ఆ కుర్రలో ఉండడం వల్ల సిమ్రాన్ పక్కన నాలెడ్జ్ ప్లస్ ఫాదర్ రోల్ అనేది ఉంటది కాబట్టి జనాలు అది యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ మ్యూజికల్ గా అయితే మాత్రం ఇప్పటికీ రమణ గోఖల గారు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనాలి. ఆ మూవీలో సాంగ్స్ మాత్రం ఇంకా సూపర్ గా ఉంటాయి. కంపేర్ రాజ్ కుమార్ ఇంకా బాగుంటాయి సాంగ్స్. కానీ మూవీ మాత్రం ఒక సెమీ హిట్ లాగా అయిపోయింది. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే వంశీ మూవీ October 6th 2000 లో రిలీజ్ అయింది. 2000 ఇది ఫ్లాప్ డిజాస్టర్ ఏమంటారో మీ ఇష్టం. ఫస్ట్ టైం మహేష్ బాబు అండ్ నాకు ఎవరు నమ్రత యాక్ట్ చేశారు ఈ మూవీలోని. సో అక్కడి నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. సో ఈ మూవీలోని నాకు తెలిసి కోయిలమ్మ ఆ పాట ఒకటి తప్ప నాకు ఇంకేం తెలియదు. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే ఈ మూవీ నేను ఫుల్ గా చూడలేదు, సగమే చూశాను. దీంట్లో మన కృష్ణ గారు అండ్ మహేష్ బాబు గారు ఇద్దరు మళ్ళీ ఎప్పుడైతే చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత అయ్యారో దాంతో మళ్ళీ యాక్ట్ చేశారు. అంటే రాజ్ కుమార్ లో కూడా ఉంటుంది ఒక క్యామియో లాగా, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటుంది దీంట్లోనే. సో ఈ మూవీ అయితే డిజాస్టర్ అయింది. సో మురారి దాని తర్వాత వంశీ ఒక పెద్ద డిజాస్టర్ తర్వాత మురారి మూవీ సైన్ చేశారు కృష్ణవంశీ గారి డైరెక్షన్ లోని. మురారి ఒక క్లాసిక్ అని అనాలి. కృష్ణవంశీ గారు ఒక చెక్కిన ఒక శిల్పం అనుకోవాలి. మురారి ఎలా బేస్ అయిందంటే ఒక సూపర్ స్టిషన్స్ ఎవరైతే నమ్ముతారో బ్లైండ్ బిలీవ్స్ ఈ కథ నేపథ్యంలోని అప్పట్లోనే తీశారు కృష్ణవంశీ గారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అతనికి అయితే మాత్రం. మురారి ఒక అంటే మహేష్ బాబు యాక్టింగ్ ఇలా ఉంటుందా అనుకొని ఒక బయటకు తీసిన ఫిలిం అనమాట. ఇంకా ఇక్కడతోనే మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా ఓన్ అయిపోయాడు అనమాట ఈ మూవీతోనే. ఎందుకంటే యాక్టింగ్ కానీ ఒక పక్కింటి అబ్బాయి కుర్రోళ్ళలాగా యాక్టింగ్ చేయడం కానీ ఆ స్లాంగ్ ఏదైతే ఆ వెస్ట్ గోదావరి ఉంటాయి చూడండి, ఈస్ట్ వెస్ట్ ఆ టైపు ఆ స్లాంగ్ కానీ ఆ పక్కింటి కుర్రోడు అనే ఫీలింగ్ వచ్చింది. మురారి ఈ సూపర్ హిట్ మూవీ 175 days ఆడింది. అది బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఇంకా మురారి అయితే మాత్రం యాక్టింగ్ అయితే పీక్స్, సాంగ్ సూపర్. ప్రతి సాంగ్ మన మురారి రిలీజ్ అయినప్పుడు కూడా అసలు అనూహ్యంగా అనుకున్నాము. మురారి రిలీజ్ అయినప్పుడు బిజినెస్ మ్యాన్ ముందు రిలీజ్ అయింది, దాంతో మురారి అయ్యింది 2024 అనుకుంటాను. అయితే బిజినెస్ మ్యాన్ కొట్టేసింది మురారి రిలీజ్ కి. అంటే ఇంత కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారా అనుకున్నాను ఒక ఫ్యామిలీ సినిమాకి. ఎక్స్ట్రాడినరీ మూవీ మురారి అయితే. నెక్స్ట్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా లాంగ్ అయిపోద్ది, టక్ నిలబోతాను. ఇంకా టక్కర్ దొంగ 5th మూవీ వచ్చి టక్కర్ దొంగ అప్పటి వరకు అంటే అన్ని జానర్లు ట్రై చేశారు కదా. ఒక కూల్ కాలేజ్ గోయింగ్ బాయ్, నెక్స్ట్ ఒక ఫ్యామిలీ, అలాగే వాళ్ళ నాన్నగారు ఏదైతే ట్రై చేశారో మోసగాడు అదే థీమ్ లోని టక్కర్ దొంగ వచ్చింది. టక్కర్ దొంగ January 12th 2002 లో వచ్చింది. టక్కర్ దొంగ థీమ్ వచ్చి ఒక అడ్వెంచర్ జోనరా ఉంటది. సో అలాంటిది పండగ వాతావరణంలో దించాలంటే అది డేరింగ్ అనే చెప్పాలి. సో అదే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అయిపోయింది. జనాలకు అంత నచ్చలేనట్టుంది. టక్కర్ దొంగ సాంగ్స్ కూడా ఇప్పుడు కూడా సూపర్ గా ఉంటాయి. అన్ని సాంగ్స్ మాత్రం మణి శర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. టక్కర్ దొంగలోని బిపాసా బాసు తెచ్చారు. పాయింట్ ఏంటంటే జయంతి పరంజీ అనుకుంటాను, జయంతి పరంజీ అనుకుంటా డైరెక్టర్ పేరు. అతను చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే మహేష్ బాబు ఓన్ గా స్టంట్స్ చేశారు ఈ మూవీకి. ఎటువంటి డూపు వాలేదు. ఆ ట్రైన్ కింద సీన్ కానీ ఏదైనా కానీ అది మహేష్ బాబు ఓన్ గా చేశారు. స్టంట్స్ అయితే మాత్రం ఆ రోప్ తో దిగడం, డైమండ్స్ దగ్గరికి వెళ్తారు కదా ఆ సీన్స్ అన్ని, అవైతే మాత్రం డేరింగ్ కి అంటే కృష్ణ గారు ఎలాగైతే డేరింగ్ అండ్ డాషింగ్ అంటారో మహేష్ బాబు కూడా అదే ప్రూవ్ చేశారు. ఇప్పటికీ చెప్తూ ఉంటారు మహేష్ బాబు ఓన్ గా చేసేస్తూ ఉంటారు, అతను డూపులు ఇష్టపడరు అనుకుని. సో హ్యాట్స్ ఆఫ్ టు మహేష్ బాబు. అంత అంటే లైక్ టామ్ క్రూజ్ అలా చేస్తా అంటే మరి టామ్ క్రూజ్ తో పోల్ చేస్తున్నావు భయ్యా అంటే అలా కాదు. టామ్ క్రూజ్ అలాగా తన స్టంట్స్ తనే చేసుకుంటాడు, అలాగే మహేష్ బాబు కొంతవరకు చేసుకుంటాడు స్టంట్స్. సో అదైతే మాత్రం ఆర్గానిక్ గా ఉంటుందని ఫీల్ అవుతాడేమో మేబీ. దాని తర్వాత వచ్చిందమ్మా బాబీ, మరొక డిజాస్టర్. సో ఆర్తి అగర్వాల్, మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ ఈ సినిమా ఇది ఒక డిజాస్టర్ అనమాట. ఇది మహేష్ బాబు మర్చిపోలేడు. సో దీని గురించి తక్కువ మాట్లాడుకుంటే బెటర్. ఇంకా నిజం కాదు ఒక్కడు, సారీ సీక్వెన్స్ మిస్ అయిపోతున్నాను. ఒక్కడు మళ్ళీ అదే January 15th పండగకి వచ్చాడు ఒక్కడు మూవీతోని.
డైరెక్టెడ్ బై గుణశేఖర్, మంచి మ్యూజిక్ మణి శర్మ, ఎంఎస్ రాజు ప్రొడ్యూసర్. ఎప్పుడు మనకి గుణశేఖర్ ఎప్పుడు మహేష్ బాబు గురించి చెప్పేది ఏంటంటే, ఒక్కడు కాదు మీరు అలా అనుకున్నారంటే, ఒక చార్మినార్ దగ్గర ఒక కూల్ గోయింగ్, ఒక ప్యాషన్ ఉన్న అబ్బాయి సిగరెట్ కాల్చుకొని ఇలా ఉన్నప్పుడు అలా మహేష్ ని ఊహించుకున్నాను నేను. సో అక్కడి నుంచి మొదలైంది కదా అనుకున్నాను. ఒక్కడు ఇంకొన్ని ఏరియాల్లో గానీ 100 రోజులు ఆడి ఇంకొంచెం కలెక్షన్ చేస్తే ఇట్ విల్ బి ఇండస్ట్రీ హిట్. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కమర్షియల్ హీరో స్టార్ ట్యాగ్ తెచ్చిన మూవీ అది. ఒక కమర్షియల్ స్టార్ అనే ట్యాగ్ పడింది ఒక్కడి నుంచి. ఒక్కడు మూవీకి ఎంత కల్ట్ ఫాలోయింగ్ ఉందంటే, అప్పట్లో ఫ్యాక్షన్ సినిమాలన్నీ హవా నడుస్తున్నాయి. అంటే ఇంద్ర, చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహాయుడు, ఈ ఫ్యాక్షన్ సినిమాలు హవా నడుస్తున్నాయి. ఆ ఫ్యాక్షన్ కి స్పోర్ట్స్ యాడ్ చేసి ఈ స్టోరీని రాసుకున్నప్పుడే కథ హిట్ అబ్బా. సో అనూహ్యంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మహేష్ బాబుకి ఒక కమర్షియల్ హీరో, కమర్షియల్ స్టార్ అని ఒక ట్యాగ్ వచ్చింది. మహేష్ బాబు 7th మూవీ ఇంకా బ్లాక్ బస్టర్. సో అప్పటి నుంచి ఇంకా మహేష్ బాబు మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ పెరగడం వల్లే తన నెక్స్ట్ మూవీ, తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అండ్ నిజం మూవీ ఫ్లాప్ అవ్వాల్సి వచ్చింది. తేజ డైరెక్టర్ గారు నిజం మూవీకి 8th మూవీ. సో తేజ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఇదే మూవీ నేను మహేష్ బాబుతో కాకుండా ఇంకెవరితో నేను తీసుకుంటే మాత్రం అది బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ మహేష్ బాబుకి ఉన్న స్టార్డమ్ వల్ల జనాలు అది రిసీవ్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే మహేష్ బాబుకి పీక్ స్టార్డమ్ ఉండేది అప్పటికి, ఎక్స్పెక్టేషన్స్ పెద్దవి చాలా. కానీ నిజం మూవీ ఎలా ఉంటది, చాలా అమాయకుడైన క్యారెక్టర్ ఉంటది, చాలా రిజర్వ్డ్ క్యారెక్టర్ ఉంటది. సో ఆ మూవీని జనాలు ఓన్ చేసుకోపోయారు. ఒక క్లాసిక్ మిస్ అయిపోయింది. కానీ నంది అవార్డు అయితే మాత్రం వచ్చింది నిజం యాక్టింగ్ కి. యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అబ్బా. నెక్స్ట్ మాట్లాడుకుంటే నాని, ఇదొక ఎక్స్పెరిమెంట్. నాని అప్పటి వరకు కమర్షియల్ మూవీస్ చేసి కమర్షియల్ స్టార్ అనిపించుకొని నాని ఇలాంటి ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేశాడంటే, ఇంకా మహేష్ బాబు డేరింగ్ అండ్ డాషింగ్ అన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. నాని మూవీ గురించి మీకు తెలిసిందే. ఎస్ జే సూర్య డైరెక్టర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ ఇప్పటికీ బాగుంటాయి, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. పెదవే పలికిన మాటలు అది కానీ, నెక్స్ట్ ఇంకో సాంగ్ ఉంటుంది మర్చిపోయాను, ఓకే వదిలేండి. ఆ మూవీ అయితే అదొక ఎక్స్పెరిమెంట్. చిన్నోడైపోవడం, పెద్దోడైపోవడం స్టోరీ అందరికి తెలిసిందే. ఆ మూవీ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ మిగిలిపోయింది. అది ఎందుకు ఫెయిల్ అయిందో తెలీదు. సో నెక్స్ట్ అర్జున్ మూవీ ఒక సిస్టర్ సెంటిమెంట్ మూవీ. ఒకడుతోని బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ వాళ్ళిద్దరూ కంబైన్ అయ్యి తీసిన అర్జున్ మూవీ ఒక యావరేజ్ గా మిగిలింది సిస్టర్ సెంటిమెంట్ తోని. భారీ సెట్లు ఇవన్నీ వేయడం వల్ల అంతా బాగానే ఉంటది, కానీ ఎవరు ఎక్కడ పెట్టుకోటిందో మీరే చెప్పాలి కమెంట్స్ లోని. సో నెక్స్ట్ అతడు, ఇది ఒక రెవల్యూషన్. త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు కాంబోలో వచ్చిన కల్ట్ క్లాసిక్. అంటే త్రివిక్రమ్ గారు మూవీ లిస్ట్ లో నెంబర్ 1 లో ఉంటది అతడు అనేది. ఒక మాస్టర్ పీస్. గురూజీ రాసిన, అంటే గురూజీ కన్నుకి పదును ఎంత ఎక్కువ ఉంటుందో అలాగా మహేష్ బాబు యాక్టింగ్ అలాగే కళ్ళతోని సినిమా నడిపించవచ్చు. ఐ మీన్ వితౌట్ డైలాగ్స్, కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ తో సినిమా నడిపించవచ్చు అనేదానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అతడు. అప్పట్లోని రిలీజ్ అయినప్పుడు అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అయితే మాత్రం హిట్ అనే నిలిచింది. కానీ టెలికాస్ట్ అయింది చూడబ్బా ప్రపంచంలోనే 1500 సార్లు. అంటే వరల్డ్ వైడ్ నేను చూసాను ఆల్రెడీ. వరల్డ్ వైడ్ 1500 times ప్లస్ టెలికాస్ట్ అయిన మూవీ అతడు. సో దీనికైతే మాత్రం ఇంకా క్రేజీ రెస్పాన్స్. ఇప్పటికీ అతడు ఇది స్టార్ మా వాళ్ళు ఆ రైట్స్ వదులుకోవట్లేదు, ఎందుకంటే అతడుకి అంత టీఆర్పీ ఫాలోయింగ్ ఉందన్నమాట. అతడికి మనం ఆల్రెడీ నేను చెప్పినట్టు అతడు ఎక్కడ చూసాం, మనం హైదరాబాద్ లో చూసాం. హైదరాబాద్ వెళ్ళి మరి చూసాం, ఎందుకంటే అప్పటికి 20 years అయింది అతడు. అండ్ ఇంకోటి మహేష్ బాబు గారు 50th బర్త్డే. సో కిందసారి అతడు రిలీజ్ అయిన హైదరాబాద్ వెళ్ళి చూసాం. పీక్ ఎక్స్పీరియన్స్ నాకైతే మాత్రం మహేష్ బాబు గారు వస్తున్నప్పుడు కానీ, ఎందుకంటే అక్కడ ఏరియాలే కదా మాక్సిమం. ప్రసాద్ ఐమాక్స్ లో చూసాను, విశ్వనాథ్ లో చూసాను. ఇది ఆల్రెడీ మనం కింద వీడియోలో మాట్లాడుకున్నాం. సో అతడు ఈజ్ అ కల్ట్ క్లాసిక్. ఇప్పటికి రీవాచ్డ్ మూవీ, మోస్ట్ రీవాచ్డ్ మూవీ అతడు. దాని తర్వాత వచ్చింది ఒక తుఫాన్. ఇంకా సౌత్ ఇండియా ఇండస్ట్రీని ఊపిసింది పోకిరి పేరు చెప్తేనే కొంతమంది గూజ్బంప్స్ వస్తుంది. పోకిరి ఆ ట్విస్ట్ ఉంటది, ఆ ట్విస్ట్ ఒకటి చాలు సినిమా చెప్పడానికి సినిమా ఎంత స్టాండర్డ్ ఉందో. సో పోకిరి సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? పోకిరి April 28, 2006. చాలా మంది అంటూ ఉంటారు, అంటే చాలా సినిమాలు కూడా April 28 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఎగ్జాంపుల్ బాహుబలి 2. సో పోకిరి April 28, 2006 రిలీజ్ అవగానే మిక్స్డ్ టాక్, ఐ మీన్ ఫ్లాప్ టాక్ వచ్చింది. అంటే ఏంటి మూవీ కొంచెం క్లమ్జీగా ఉంది ఇది అని. అది డే బై డే పోకిరికి బుకింగ్స్ అయ్యాయి చూడండి. ఇంకా చిరంజీవిని దాటిసారు అన్నారు, ఎందుకంటే అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ వచ్చేసి ఇంద్ర. సో పోకిరి రిలీజ్ అవగానే నా ఫస్ట్ 40 crores మూవీ ఇన్ టాలీవుడ్. మహేష్ బాబు పీక్ స్టార్ట్ అక్కడి నుంచి మొదలైంది. మహేష్ బాబు ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ అనే ట్యాగ్ కరెక్ట్ నిర్వచనం. పోకిరిలో ట్విస్ట్, మ్యానరిజం, ఆ కచ్చిఫుల్ చుట్టడాలు, సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ ఎవరు కొడితే దెమ్మ తిరిగి మైండ్ పోద్దా. ఇంకా మూవీ గురించి మాట్లాడాలంటే సపరేట్ వీడియో చేయాలి.
పోక్రి ఈజ్ అన్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. తెలుగు ఇండస్ట్రీలోని ఆ ట్విస్ట్ ఎక్కడ చూసుండ్రు. అలానే 75 ఏళ్ల సినీ చరిత్రను తిరగరాసిన మూవీ పోక్రి. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. పోక్రి ఇప్పటికీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ పోక్రి ఉంటుంది. ఇంకా పీక్స్ అన్నమాట. మహేష్ బాబు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడు పోక్రితోని. ఆ పోక్రి రావడం వల్ల దాని తర్వాత మూవీస్ కొంచెం బెడిసికొట్టాయి. సో దాని గురించి మాట్లాడుకుంటే సైనికుడు కూడా కొంతవరకు బాగుంటది కానీ, అంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మళ్ళీ అదే గుణశేఖర్ మహేష్ బాబు కాంబోలో హ్యాట్రిక్ మూవీ. సో ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్ ఉంటాయి. సో అందులోని పోక్రి తర్వాత వచ్చిన మూవీ కాబట్టి భీమసమైన ఎక్స్పెక్టేషన్స్. సైనికుడు November 30, 2026 లో అదే ఇయర్ రిలీజ్ అయింది. సో ఇక్కడ మన ఫేమస్ యాక్టర్ అయిన పప్పు యాదవ్ క్యారెక్టర్ పేరు మర్చిపోయాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అతను తీసుకొచ్చారు. ప్రకాష్ రాజు సెకండ్ విలన్. సో వీళ్ళందరినీ పెట్టి మళ్ళీ అగైన్ మణి శర్మ గారు. ఈ మూవీస్ అన్నిటికీ మణి శర్మ గారే మ్యూజిక్. ఎందుకంటే ఓవర్ 10+ మూవీస్ మణి శర్మ గారు చేశారు మహేష్ బాబు అండ్ మణి శర్మ కాంబోలోని. అందుకే ఆ క్లాసిక్స్ ఉంటాయి. సో నెక్స్ట్ అది మాట్లాడుకుంటే సైనికుడు గురించి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ యూత్ పాలిటిక్స్ లోకి రావాలి సంథింగ్ ఇది అది అని ఉంటది. కానీ ఆ మూవీ ఎందుకు ఫెయిల్ అయిందో తెలీదు. నాకు తెలిసినంత వరకు నేను చాలా మందితో డిస్కస్ చేశాను. ఎక్కడైతే నచ్చేదంటే ఈ హీరోయిన్ కి ఎవరైతే లీడ్ ఫీమేల్ యాక్టర్ ఉంటారో ఆవిడకి మన మెయిన్ విలన్ కి లవ్ సీన్ పెట్టడం ఏంటి అదే కొంచెం క్రింజ్ లాగా ఉంది అనుకొని ఉంటది. సో దానివల్ల అది కొంచెం ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ అతిథి. పోక్రీలో మ్యానరిజమ్స్ అతిథిలో ఉంటాయి. ఇంకా పోక్రీ కన్నా అతిథిలో ఇంకా యాటిట్యూడ్ ఉంటుంది హీరోకి. అతిథి కూడా చాలా బాగుంటది. మొన్న రిలీజ్ అయింది రీసెంట్ గా. సో అతిథి కూడా ఒక మంచి మూవీ అవబోదును. కానీ చెప్తున్నాను కదా, ఈ పోక్రీ ఇంపాక్ట్ ఇంకా ఓవర్ ద ఇయర్స్ ఉండిపోవడం. అంటే మీకు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే, ఖుషి తర్వాత ఒక పీక్ స్టార్డమ్ చూసిన తర్వాత ఇంకా దాన్ని మ్యాచ్ చేయలేపాడు పవన్ కళ్యాణ్ ఒక 10 మూవీస్ దగ్గరగా. ఆఫ్టర్ జల్సా తర్వాత అనుకుంటాను జల్సా దగ్గర వచ్చింది. అలాగే మహేష్ బాబు కూడా ఈ పోక్రీ ఇంపాక్ట్ ఓవర్ ద ఇయర్స్ ఉండిపోయి అక్కడి నుంచి బయటకు రాలేపారు జనాలు. సో కొంతవరకు ఇది రివెంజ్ స్టోరీయే కదా, ఏముంది కొత్తగా అనుకొని అదిని కూడా ఇగ్నోర్ చేశారు. కానీ అతిథిలో కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ మహేష్ బాబు యాటిట్యూడ్ కానీ పోక్రీ కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది యాటిట్యూడ్. బెల్ట్ పెట్టడం కానీ, టీ షర్ట్స్, ఆ హెయిర్ స్టైల్ అంతా కొత్తగా తీశారు కానీ సో ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ మాట్లాడుకుంటే కలేజా October 7, 2010. ఈ అతిథి నుంచి కలేజాకి 3 years గ్యాప్ ఉంటుంది అనమాట. ఈ 3 years మరి ఎందుకు లాంగ్ గ్యాప్ వచ్చిందంటే మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తగిలాయి. దాని తర్వాత ఒక దీంట్లో నుంచి బయటకు వచ్చి ఒక మంచి అంటే గురూజీ కలేజా మూవీ గురూజీ కదా, సో స్టోరీ చెప్పడం జరిగింది. ఒక మంచి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా చేద్దాము అనుకొని ఫిక్స్ అయ్యారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మహేష్ బాబు గారు ఎప్పుడు ట్రై చేయడానికి కామెడీ ట్రాక్ ట్రై చేసి ఒక మంచి కల్ట్ క్లాసిక్ ఇచ్చారు 2010 లో కలేజా మూవీతోని. కానీ కలేజా మూవీ బృందావనం క్లాష్ ఆడడం నాకు తెలిసినంత వరకు ఆ రెండింటి క్లాష్ వచ్చింది. సో బృందావనం ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని అట్రాక్ట్ చేసి నాలెడ్జ్ మనకి అప్పుడు సినిమా మీద అంత లేదేమో, లేకపోతే ఆ దేవుడు టాపిక్ ఇది అది కంచి అనిపించడం. సో ఆ మూవీ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఇప్పుడు కూడా మీరు ఎవరైనా అడిగితే లిస్ట్ ఆఫ్ మూవీస్ మీకు ఇష్టమైన మూవీస్ ఏంటంటే కలేజా ఇట్ విల్ బి ఇన్ టాప్ 3 అనుకుంటున్నాను. ఎందుకంటే అంత క్లాసిక్ మహేష్ బాబు గారి యాక్టింగ్ గానీ, అతని కామెడీ గానీ సూపర్ అన్నమాట. ఆ దేవుడు అనే కాన్సెప్ట్ గానీ, ఆ ఇంటర్వల్ షార్ట్, బీజిఎం మహేష్ బాబు బీప్ దగ్గర కూర్చున్నప్పుడు బీజిఎం వస్తుంది దాన్ని తీస్తున్నప్పుడు అది గాడ్ మోడ్ బీజిఎం అంటాం మనం. సో కలేజా ఒక అంటే జనాలు TFI ఫెయిల్డ్ ఇయర్ అంటారు కదా అది. సో కలేజా అయితే మాత్రం ఇప్పటికీ ది ఫేవరెట్. దూకుడు దాని తర్వాత 2010 తర్వాత శ్రీనివైట్ల గారు, నెక్స్ట్ శ్రీనివైట్ల గారు తమన్ మన మహేష్ బాబుతో కాంబో ఫస్ట్ టైం. దూకుడు ముందు మగధీర 2009 లో, అంటే అది ఫ్యాంటసీ మూవీ కాబట్టి అది కమర్షియల్ కాదు. సో ఫ్యాంటసీ అప్పటి వరకు మనకు అలవాట్లేదు. అండ్ ప్లస్ మగధీర లాంటి సినిమా రావడం అనేది తెలుగు ఇండస్ట్రీకి ఒక వరం అన్నారు. ప్లస్ 10 years వరకు ఈ రికార్డ్స్ ఏవి చెరపలేదు అన్నారు. కట్ చేస్తే 2 years కే మహేష్ బాబు కమ్ బ్యాక్ ఆఫ్టర్ పోక్రీ. 5 movies తర్వాత 5 years తర్వాత 2006, 2011 5 years తర్వాత కొట్టాడు 100 కోట్ల కమర్షియల్ మూవీ. ఇంకా దూకుడు ప్రపంచం 2011 లోని మహేష్ బాబు పీక్ స్టార్ట్ మళ్ళీ మొదలైంది అనుకున్నాం. ఫస్ట్ 1.5 and $1 million కొట్టిన US లోని మొదటి మూవీ. ప్లస్ 100 కోట్ల కమర్షియల్ మూవీ. 65, 67 ఐ థింక్ 60+.
60+ షేర్ కలెక్ట్ చేసిన మూవీ దూకుడు. ఇంకా మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడు దూకుడుతోని. ఇంకా సాంగ్స్ అలాగే యాక్టింగ్ సెంటిమెంట్ నెక్స్ట్ ఇంకా అన్ని చెప్పక్కర్లేదు. దూకుడు అవుట్ అండ్ అవుట్ ఇంకా ఎంటర్టైనర్ అనాలి. మళ్ళీ మహేష్ బాబు కామెడీ యాంగిల్ తీసుకొచ్చారు శ్రీన్ వైట్ల గారు. సో దూకుడు ఈజ్ అనదర్ బ్లాక్ బస్టర్. సో దూకుడు రిలీజ్ ఉంది ఈ రోజు, మనం వెళ్తాము. ఆ వీడియోస్ కూడా మనం చేద్దాం. దూకుడు రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఎలా జరుగుతుంది అని. ఈ బర్త్డేకి మహేష్ బాబు గారి దూకుడు మూవీ అనేది రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ సోమాలోని మన వైజాగ్ సోమాలోని అంతా అయిపోయింది. అంటే ఐ మీన్ సెలబ్రేషన్స్ అన్ని అయ్యాయి. కటౌట్ లాంచ్ ఎక్కడ పడితే అక్కడ విజయవాడ, సుదర్శన్, బెంగళూరు, బృందా థియేటర్, ఆహా ఎంతంత అవుతున్నాయో. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్, ఇదొక మరి దీని గురించి మళ్ళీ నేను ఇంకో వీడియో చేయాలేమో. బిజినెస్ మ్యాన్ ద ఫేవరెట్ మూవీ ఆఫ్ మహేష్ బాబు ఏదైనా ఉంది అని నన్ను అడిగితే బిజినెస్ మ్యాన్ అంటాను. బిజినెస్ మ్యాన్ January 13, 2012. సో బిజినెస్ మ్యాన్ January 13 రిలీజ్ అయింది. అంటే పండగలోని ఏంటి ఇలాంటి మూవీ వస్తుందని ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. ఏంటంటే ఇంత డైలాగ్స్, బీప్ సౌండ్లు, ఏటీవీ పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబో. సో ఇంత ఇంటెన్స్ గా ఉండేటి మూవీ అనుకున్నాం. నేనైతే లిటరలీ ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి టికెట్లకు ట్రై చేయడం. అప్పుడు 2012 లో టికెట్లకు ట్రై చేయడం అంటే 4 గంటలకు వెళ్ళి, ఇప్పుడంటే బుక్ మై షోలు ఇవి అవి వస్తాయి కానీ అప్పట్లో లైన్లు కాయాలన్నమాట. మనం వెళ్ళి ముందే 5 గంటల లైన్ కాసి, ఆ ఫస్ట్ షో మార్నింగ్ షోకి అయితే 5 గంటల లైన్ కాసి చూసి అదొక పెద్ద తలనొప్పి. సో అలా ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా థియేటర్లు తిరిగాను, దొరకలేదు. ఫస్ట్ రోజు అయితే నేను చూడలేదు. సెకండ్ రోజు చూసాను జగదాంబ స్క్రీన్, వైజాగ్ తెలుస్తుంది. 70mm స్క్రీన్ లోని బాబు పొయ్యిస్తాం డైలాగు పట్టమని బాబు మీద బ్రహ్మాజీ కొడితే బీప్ లో వినిపించింది. సో నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు, మరి ముంబైని పోయించడానికి వచ్చాను. ఏ ముంబై షహర్ కో करवाने आया हूँ. ఇంటికి తికానా లేదు కానీ నేను నీ అసిస్టెంట్ ని, నువ్వు నా జాబ్. వన్ మ్యాన్ షో అనే ట్యాగ్ ఇప్పుడు చాలా మటుకు వింటాం మనం. అంటే ఈ మూవీ ఎలా ఉందంటే హీరో వన్ మ్యాన్ షో అంటాం. అది స్టార్ట్ అయింది బిజినెస్ మ్యాన్ నుంచి. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మహేష్ బాబు మొత్తం మూవీ నడిపించాడు. సాంగ్స్ గానీ, హీరో ఇవన్నీ పక్కన పెట్టి మహేష్ బాబు పక్కన పెడితే బ్యాలెన్స్ అవుతుంది. సో మహేష్ బాబు తన భుజాల మీద నడిపించిన మూవీ బిజినెస్ మ్యాన్. పూరి జగన్నాథ్ టేకింగ్ డైలాగ్స్ మూవీని ఎక్కడికో తీసుకెళ్లిపోయి, సో ఇదొక సూపర్ హిట్ మూవీ బిజినెస్ మ్యాన్. 40+ crores కలెక్ట్ చేసింది. ఇట్స్ సూపర్ హిట్ మూవీ. నెక్స్ట్ మాట్లాడుకుంటే SVFC. సో అక్కడ దూకుడు బ్లాక్ బస్టర్, ఇక్కడ బిజినెస్ మ్యాన్. దూకుడు ఈజ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కొంతవరకు కొంచెం కమర్షియల్ ఉంటది. బిజినెస్ మ్యాన్ 1 man షో, పూర్తిగా ఏ సర్టిఫికేట్ సినిమా. కట్ చేస్తే SVFC మల్టీ స్టార్. SVFC January 11, 2013 అంటే 1 year తర్వాత మన వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు గారు మల్టీ స్టార్ అప్పుడెప్పుడో అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు కానీ, కృష్ణ చిరంజీవి గారు కానీ వీళ్ళు చేసేవారు. దాని తర్వాత మళ్ళీ మల్టీ స్టార్ ఇంకా స్టార్ట్ అయ్యింది అంటే అది మహేష్ బాబు, వెంకటేష్ గారు అనాలి. SVFC ఈజ్ ఆల్సో ఆ క్లాసిక్. ఎందుకంటే అది ఒక అంటే హీరోకి ఎక్కడ ఎలివేషన్స్ పడవు, ఇద్దరికి పేర్లు ఉండవు. మూవీ అంత బాగుంటది మూవీ. ఇప్పటికీ SVFCకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. SVFC కూడా రిలీజ్ అయింది. అది కూడా వితౌట్ హైప్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ కలెక్షన్ చూస్తుంటే ఇంకా పిచ్చకపోతుంది అనమాట, అంతలాగా ఉంది SVFC కూడా. నెక్స్ట్ SVFC ఇంకా అదొక 50+ crores వచ్చింది, 55 or 56 అంతా. సో 350 crores మూవీ. హీరో మహేష్ బాబు, హ్యాట్రిక్ హిట్స్ మహేష్ బాబుకి అయితే మాత్రం. సో అదొక రికార్డ్ అనాలి. దాని తర్వాత 1 నేను ఒక్కనే 2014, మళ్ళీ Jan 10th 2014. సో Jan 10th 2014 లో వచ్చిన 1 నేను ఒక్కనే. అప్పుడు టీజర్ నాకు తెలిసి అప్పుడే మనకి ఇంటర్నెట్ అనేది కొంచెం పరిచయం అవుతుంది. అప్పట్లోనే 1 million వ్యూస్ వచ్చిన ఫస్ట్ టీజర్, అంటే 10 lakhs వ్యూస్ వచ్చాయి. సో ఇంటర్నెట్ మనకు కొత్తగా పరిచయం అవుతున్న రోజులోనే 10 lakh వ్యూస్ అంటే 1 million వ్యూస్ వచ్చిన ఫస్ట్ ట్రేజర్ 1 నేను ఒక్కనే. విజువల్స్ హాలీవుడ్ లెవెల్. సుకుమార్ అండ్ మహేష్ బాబు ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ఇద్దరు కొలాబరేట్ అవుతున్న మూవీ. DSP కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాడు. సో మహేష్ బాబు, DSP, సుకుమార్ వీళ్ళు ముగ్గురు కాంబో ఎలా ఉండబోతుంది అనుకుని ఈగర్లీ వెయిట్ చేసి ఆఫ్టర్ 3 hat-tricks. సో ఆఫ్టర్ 3 hat-tricks అండ్ మహేష్ బాబు ఫర్ ద ఫస్ట్ టైం 6 pack చేశాడు. చాలా లీన్ అయిపోయాడు. చాలా బాగుండబోతుంది మూవీ అనుకున్నాం. కానీ మూవీ అయితే మాత్రం సరిగ్గా ప్రమోషన్ జరగక
మూవీ అయితే ఫ్లాప్ అయిపోయింది. జనాలకు అర్థం కాలేదు ఆ కాన్సెప్ట్ అనేది, వీళ్ళు ప్రమోషన్ సరిగ్గా చేయలేదు. సో మూవీ అయితే ఫ్లాప్ అయింది అప్పట్లో. కానీ ఇప్పుడైతే మాత్రం వన్ నేను కొన్ని విపరీతమైన ఫ్యాన్స్ మహేష్ బాబు, అందుకే డేరింగ్ అండ్ డాషింగ్ అంటారు. సో ప్రతిదీ మీకు ప్రతి మూవీ చూసుకుంటే ఇప్పటి వరకు మాట్లాడుకున్న మూవీస్ ఎన్ని, ఒక 19 మూవీస్ వన్ అయినప్పుడుతోనే దీంట్లో 9 మూవీస్ ఎక్స్పెరిమెంట్ లో ఉంటాయి. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 మూవీస్ ఎక్స్పెరిమెంట్ మూవీస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి జనాలు కొత్తదనం ఇవ్వాలి, కొత్త ఒక ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలోని ఒక కొత్తదనం చూపించాలి, మన కథ కొత్తదనం ఉండాలి అనుకొని ట్రై చేసింది. సో అది పక్కన పెడితే వన్ అయినా కొన్ని మ్యూజిక్ పరంగా సూపర్ హిట్, ఆ టేకింగ్, స్క్రీన్ ప్లే, హాలీవుడ్ లో అప్పట్లోనే 90 కోట్ల బడ్జెట్, హైయెస్ట్ బడ్జెట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, 90 కోట్ల బడ్జెట్ పెట్టారు. హాలీవుడ్ టేకింగ్ అంతా ఓకే, కానీ కథ అర్థం అవ్వలేదు ఎవరికి, జనాలకి. మహేష్ బాబుకి వచ్చింది ఆ ఊహించుకోవడం అనేది జనాలు తీసుకోలేకపోయారు. ఒక స్టార్ హీరో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇలా ఉంటది అనుకొని, ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇలా ఫెయిల్ అవుతుంది అనుకొని చేశారు జనాలు. సో అదైతే మాత్రం బాక్స్ ఆఫీస్ అది ఫ్లాప్ అయింది. అగైన్ TFI ఫెయిల్డ్ హియర్. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే ఆవిడు. ఎందుకులే మనకి ఇవన్నీ అనుకుని ఉంటాడు మహేష్ బాబు, నువ్వు ఎక్స్పెరిమెంట్లు ఎందుకు మనకి అని. దాని తర్వాత ఆవిడ తీసాడు. యాజ్ ఇట్ ఈస్ దూకుల్లాగా ఉంటది. ఫ్యాన్స్ కి చాలా, అంటే అప్పట్లో నాకు తెలిసి అత్తారింటి దారేది ఇండస్ట్రీ హిట్ 2013 లో. దాన్ని కొట్టాలంటే శ్రీన్ వైట్ లా మహేష్ బాబు కాంబో వస్తుంది ఆవిడ మూవీ, ఎందుకంటే దూకుడు ఆల్రెడీ బ్లాక్ బస్టర్. సో ఈ మూవీ కొట్టగలదు అనుకుని ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా డైలాగులు అన్ని సూపర్ గా పేల్ అయ్యి, మళ్ళీ పోలీస్ మళ్ళీ కాంబో రిపీట్ అవుతుంది, అదే తమను సాంగ్స్ హిట్ అయ్యాయి, అన్ని బాగున్నాయి, ఖచ్చితంగా కొట్టేస్తారు అనుకుంటే డే 1 నుంచే మిక్స్డ్ రెస్పాన్స్. ఇంకా అది కూడా ఫ్లాప్ అయిపోయింది, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ దూకుల్లాగే ఉంటుంది కొంతవరకు. సో యాజ్ ఎ ఫ్యాన్ గా నేనే చెప్తున్నాను, అది బాగా డిసప్పాయింట్ చేసింది అనమాట. నెక్స్ట్ టచ్ చేస్తే శ్రీమంతుడు. ఆఫ్టర్ 2 ఫ్లాప్స్, శ్రీమంతుడు కొట్టాల శివ డైరెక్టర్, అదే DSP మళ్ళీ. సో వీళ్ళు కాంబోలో వస్తుంది. ఆఫ్టర్ మిర్చి కొట్టాల శివ మహేష్ బాబు కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ కొట్టాల శివకి. మహేష్ బాబుకి అప్పుడే 2 ఫ్లాపులు తగిలిస్తాయి. సో వీళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం GMB అంటే మహేష్ బాబుది, గట్టంనేని మహేష్ బాబు ప్రొడక్షన్. సో ఈ మైత్రి మూవీ మేకర్స్ కానీ GMB ప్రొడక్షన్స్ ఈ 2 కొలాబరేట్ అయ్యి ప్రమోషన్స్ కూడా నాకు తెలిసినంత వరకు బాహుబలి అప్పుడు రిలీజ్ అవుతుంది. బాహుబలి పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్స్ ఆబ్వియస్ చేసేవారు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రమోషన్స్ చేయాలి, ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మేబీ 1 అయినప్పటి నుంచి తెలుసుకున్నాడేమో మహేష్ బాబు. అక్కడి నుంచి ప్రమోషన్స్ అనేది మొదలు పెట్టాడు. బిఫోర్ మూవీ రిలీజ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, ఈవెంట్ చేయడం కానీ, అలా చేసి మూవీని అయితే బాగా ప్రమోట్ చేశారు. సో రిలీజ్ అవగానే ఒక మంచి మెసేజ్, ఆ మెసేజ్ ఎలాంటిదంటే చాలా మందిని ఇన్స్పైర్ చేసింది అనమాట. ఆ ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ మనకి వెంకయ్య నాయుడు గారు, అతను వైస్ ప్రెసిడెంట్, అప్పుడు గుర్తులేదు ఎగ్జాక్ట్ గా, అతను ట్వీట్ చేశారు, అప్రిషియేట్ చేశారు అనమాట. ఎందుకంటే చాలా మందికి ఇన్స్పైర్ అయింది అనమాట ఆ కాన్సెప్ట్ అనేది. ఈ ఊరిని దత్తత తీసుకోవడం అనేది ఒక మంచి, ఒక కమర్షియల్ స్టార్ మెసేజ్ ఇస్తే ఎంత మందిలోకి వెళ్తుంది అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శ్రీమంతులు. సాంగ్స్ గానీ, లవ్ ట్రాక్ గానీ, ఆ మెసేజ్ ఓరియంటెడ్, ఆ సెటిల్ పర్ఫార్మెన్స్ గానీ సూపర్ ఎక్స్ట్రాడినరీ, ఇంకా నెక్స్ట్ లెవెల్. సో అదొక బ్లాక్ బస్టర్. అత్తారింటి అది కానీ బాహుబలి కన్నా ముందు ఒక వారం ముందు రిలీజ్ అయినా బాగున్నాను. అత్తారింటి దారేది రికార్డు కొట్టేసి ఇండస్ట్రీ హిట్ అయిపోతున్నాను. కానీ బాహుబలి ఇట్స్ పాన్ ఇండియా మూవీ కాబట్టి సో శ్రీమంతుడు మూవీ అనేది వెనక్కొచ్చింది. బాహుబలి అప్పటికి ఇంకా బ్లాక్ బస్టర్. సో ఒక 2 వీక్స్ గ్యాప్ తో రిలీజ్ అయింది శ్రీమంతుడు. అదే ఒక 2 వారాల ముందు రిలీజ్ అయ్యి ఉంటే శ్రీమంతుడు విల్ బి ద ఇండస్ట్రీ హిట్, అతని దారి క్రాస్ చేసేది. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవం ఎందుకు సైడ్ చేశాడా అని ఇప్పటికీ చాలా మంది అంటూ ఉంటారు. May 20, 2016 లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. ఎందుకంటే చాలా గందరగోళంగా ఉంటది సినిమా అంతా, ఎక్కువ కలర్ఫుల్ గా ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ, సాంగ్స్ కొంతవరకు బాగానే ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి కానీ గందరగోళంగా అనిపిస్తుంది ఎక్కువ మంది జనాలు, నాకు అనిపించింది. సో నెక్స్ట్ స్పైడర్, 23rd మూవీ స్పైడర్, AR మురుగదాస్. ఎప్పటి నుంచో AR మురుగదాస్ కి మహేష్ బాబు కి సినిమా ఉండబోతుంది అంటే, ఆఫ్టర్ మురుగదాస్ మన చిరంజీవి గారితో తీసిన మూవీ పేరేంటి, స్టాలిన్ తర్వాత మురుగదాస్ చాలా ఇంటర్వ్యూలు అడిగితే మహేష్ బాబు గారితో మూవీ చేయాలి, అది నా డ్రీమ్ అనేవాడు. అలాంటి మురుగదాస్ కి ఛాన్స్ దొరికింది స్పైడర్. ఇప్పటికీ కొన్ని మంది మూవీ లవర్స్ అడిగితే స్పైడర్ మూవీకి రిలీజ్ అయిన టీజర్ చూస్తే గూస్ బంప్స్. ఆ స్పైడర్ అనేది మహేష్ బాబు బ్యాక్ సైడ్ ఎక్కడం, ఆవిడ మహేష్ బాబు ఉషాన్నో, ఆ రోబోటిక్ అదంతా చూసి ఏదో ఉండబోతుంది అనుకున్నారు మూవీలోనే. వచ్చేస్తే మూవీలోని
హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ కన్నా విలన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, విలన్ కి ఉన్న ఒక సైకలాజికల్ డిసార్డర్ అనాలో మరి ఇంకేదో గానీ అది ఇతరులు చనిపోతే వాడిని అవ్వడం అనేది ఫోకస్ అంతా ఆడి మీదకి వెళ్ళిపోయి మూవీ యొక్క అదొక డిజాస్టర్ గా మిగిలిపోయింది. హిట్ అవ్వాల్సిన మూవీ కానీ డిజాస్టర్ అయిపోయింది. మంచి కాంబో. ఒకవేళ హిట్ అయితే మహేష్ బాబు తమిళనాడులో కూడా రూల్ చేద్దుడు, అంటే అక్కడ ఉన్న స్టార్ హీరోస్ తోని. అప్పుడు కానీ హిట్ అయితే కానీ అది మిస్ అయిపోయిన ఛాన్స్. సో స్పైడర్ ఆల్సో ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేసి మహేష్ బాబు విశ్వసినట్టుంది. మళ్ళీ అదే కోటాల శివతో భరత్ అనే నేను ఒక సీఎం, ఒక పొలిటికల్ ఏదైతే ఉందో ఒక థీమ్ తోని జానర్ తోని వచ్చాడు. మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు ఆఫ్టర్ 2 ఫ్లాప్స్ డిజాస్టర్స్ తర్వాత. సో కట్ చేస్తే 100 కోట్లు గ్రాస్ మూవీ వచ్చింది మహేష్ బాబుకి ఫర్ ద ఫస్ట్ టైం. అదైతే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. సాంగ్స్ గానీ, యాక్టింగ్ గానీ ఇంకా అక్కడి నుంచి రొటీన్ అయిపోయిందని ఇప్పటికీ అంటూ ఉంటారు మహేష్ బాబుని. ఆఫ్టర్ అంటే శ్రీమంతుడు తర్వాత భరత్ అనే నేను కొంతవరకు ఓకే. మహర్షి గానీ నెక్స్ట్ వచ్చిన మూవీస్ అన్ని ఇంకా సెటిల్ పర్ఫార్మెన్స్, ఇంకా అదే మెసేజెస్ ఎందుకురా బాబు అని అంటారు. సో పక్కన పెడితే నెక్స్ట్ మహర్షి మూవీ 25th మూవీ మే అంటే 25 సిల్వర్ జూబ్లీ మూవీ May 9th 2019 లో రిలీజ్ అయింది. మహర్షి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కానీ అది కూడా బ్లాక్ బస్టరే. ఎందుకంటే మనకు ఆబ్వియస్ కలెక్షన్స్ మాట్లాడితే 200 crores ప్లస్ వచ్చాయి, ప్లస్ 100 కోట్లు గ్రాస్. 25th మూవీ కాబట్టి చాలా హైప్ ఉంది. వైజయంతి మూవీస్ తీశారు, పివిపి వైజయంతి. సో మహర్షి మూవీ అందరూ చూసిందే, చాలా బాగుంటది మూవీ నాకైతే పర్సనల్ గా. అది కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్. సో ఇక్కడ నుంచి మహేష్ బాబుకి ఎందుకు ఈ మెసేజ్లు, మాకు మెసేజ్లు ఎందుకు అనుకుని ఒక నెగిటివ్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరూ ట్రోల్ చేసేవారు. సో సర్లే నీకెవరు January 11, 2020 లో పోటీగా అలవైకుంఠపురంకి సర్లే నీకెవరికి పోటీ పడింది. ఎంత పోటీ అంటే వీళ్ళు ప్రమోషన్స్ ఆపట్లేదు, వాళ్ళు ఆపట్లేదు. వీడు సాంగ్ రిలీజ్ చేస్తే ఆడు సాంగ్ రిలీజ్ చేస్తాడు. వీడు 10 million వ్యూస్ స్టార్టింగ్ పెడితే ఆడు 11 million ఆడతాడు. వీడు ఇంత పెడితే ఆడు ఒకటి. ఇద్దరికి పోటీ ఎలాగైందంటే ఆ ఇయర్ 2020 పండగ వాతావరణం ఇంకా పీక్. అదైతే మాత్రం నాకు ఇప్పటికీ గుర్తు. అలా వైకుంఠపురం ఫ్యామిలీ కొంచెం మూవీ కాబట్టి కొంచెం అటైపు కొంచెం కలెక్షన్స్ లాగి అది బాహుబలి ఇండస్ట్రీ హిట్, నాన్ బాహుబలి ఇండస్ట్రీ అయిపోయింది. కానీ సల్యాని గారు కూడా 250 crores కలెక్షన్ దగ్గరకు వచ్చింది. అది 260 అంతా అనుకుంటాను. ఒక 20-30 crores డిఫరెన్స్ ఉంటది. కానీ ఇది కూడా బ్లాక్ బస్టర్. సల్యాని కవర్ లో కూడా మహేష్ బాబు డాన్స్ గానీ, పాటలు గానీ, ఆ కామెడీ కొంచెం క్రింజ్ అంటారు కానీ ఒక కొంత ఏజ్ గ్రూప్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది. ఇప్పుడు యంగ్ యూత్ కి నచ్చకపోవచ్చు. కానీ అల్టిమేట్ గా సినిమా ఇస్ బ్లాక్ బస్టర్. సో నెక్స్ట్ సర్కార్ పాట May 12, 2022. సో ఇది కూడా హ్యూజ్ హిట్ అయింది కలెక్షన్స్ పరంగా. ఇది మన బ్యాంక్ చుట్టూ అంటే అప్పులు ఇవి అవి అనుకొని తిరుగుతుంది. ఇది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో మహేష్ బాబుకి బ్యాక్ టు బ్యాక్ 4 మూవీస్ మెసేజ్ ఓరియంటెడ్ ఇస్తున్నాడు అనుకుని రెగ్యులర్ గా అదే సోది ఇది అది కూడా నెగిటివిటీ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది కదా. సో అది అయితే మాత్రం తట్టుకోలేకపోయారు. గుంటూరు కారం మన రీసెంట్ గా రిలీజ్ అయిన గుంటూరు కారం 2023లో ఇస్ 28th మూవీ మహేష్ బాబుకి. అలాగే త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన 3rd మూవీ. బేభత్సమైన ఎక్స్పెక్టేషన్స్. అందులోని పండగ రిలీజ్ అవుతుంది అనగానే ఇంకా బాబా ఆ పేరు గాని, గుంటూరు కారం, నెక్స్ట్ అట్లా ప్రమోషన్స్ గాని, ట్రైలర్ అయితే అంత నచ్చలేదు ఎవరికి. అంటే ఏం లేదు ట్రైలర్ లో. సినిమాలో ఏదో ఉండబోతుంది, గురూజీ ఏదో పెట్టబోతున్నారు. అండ్ ఇంకోటి కుర్చీ మడత పెట్టి సాంగ్ బాగా హిట్ అయిపోయింది, చాలా వైరల్ అయింది. అలాగే మామ ఎంతైనా సాంగ్ అప్పుడే మనకి ఏంటంటే మహేష్ బాబు గారు వాళ్ళ నాన్నగారు గాని, వాళ్ళ ఎవరు అమ్మగారు, అన్నయ్య గారు ముగ్గురు చనిపోయారు ఆ 2022లోనే. 2022 Jan లో చనిపోయారు అన్నయ్య గారు. దాని తర్వాత September లో చనిపోయారు వాళ్ళ అమ్మగారు. అంతే. నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు November 15, 2020లో చనిపోయారు. సో బ్యాక్ టు బ్యాక్ ఒక పర్సన్ ఎంతకన్నా డౌన్ ఫాల్ లోకి వెళ్తాడా అన్నప్పుడు వచ్చిన మూవీ కాబట్టి ఆ ఎమోషన్ గానీ, అంటే మీరు చూసుంటే స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అదైతే మాత్రం మాకే ఏడుపు వస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు కూడా ఫస్ట్ టైం ఏడిస్తాడు. ఇంకా అన్ని మాకు మీరే, ఎప్పుడు మా నాన్నగారు కాల్ కోసం వెయిట్ చేస్తాను, అతను రికార్డుల కోసం మాట్లాడతాడు, ఇది మాట్లాడతాడు, అది మాట్లాడతాడు అంటాడు. సో అక్కడైతే మాత్రం ఏడుపు వస్తుంది లిటరల్లీ. ఎందుకంటే నాన్నగారు మన మధ్య లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సో ఇది స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ ఉండాలి అనుకున్నాము. సో అలాగే మూవీ 220+ కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. కొన్ని చోట్ల ప్రాఫిట్, ఎందుకంటే హనుమాన్ అప్పుడు ఆపోజిట్ గా ఆడుతుంది కాబట్టి హనుమాన్ మరీ బాగుండడం వల్ల ఈ మూవీకి నెగిటివిటీ కొంచెం వచ్చింది. ఏంటి గురూజీ మహేష్ బాబు వీళ్ళిద్దరు కాంబో కదా, సో ఆ స్టాండర్డ్ లేదు మూవీలో, పెద్ద స్టఫ్ లేదు అనుకొని దాని తర్వాత ఓవర్ ద డేస్ ఫ్యామిలీస్ అనేవి పుల్ చేశారు మహేష్ బాబు. ఎందుకంటే మహేష్ బాబు ఈజ్ కమర్షియల్ హీరో, సో ఫ్యామిలీ ఆడియన్స్ పుల్ చేసే గల సత్తా ఉంది మహేష్ బాబుకి. సో అలాగా ఆ మూవీ హిట్ అయింది. సో ఇక్కడతో మహేష్ బాబు మూవీస్ అన్ని ఇలాగయ్యాయి. సో 28 మూవీస్ ఇప్పటి వరకు. అప్కమింగ్ ఫిలిం 29th మూవీ ఈజ్ విత్ ఎస్ఎస్ రాజమౌళి. సో ఇట్స్ అ ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్. ఎప్పుడైతే ఇది అనౌన్స్ అయిందో అప్పటి నుంచి విపరీతమైన హైప్ ఇది రిలీజ్ అవ్వబోతుంది April 7, 2027. ఇదైతే ఫిక్స్. ఈ రోజు ఏదైనా అప్డేట్ ఉండబోతుందని అనుకుంటున్నాను. ఏదో ఒక పోస్టర్ గానీ, టీజర్ అయితే ఉండదు, పోస్టర్ గానీ ఏదో ఒకటి ఉండబోతుంది. ఎందుకంటే మహేష్ బాబు గారి బర్త్డే కాబట్టి. సో మనం హోప్ చేద్దాం ఏదో ఒకటి అప్డేట్ ఉండాలని. నెక్స్ట్ మాట్లాడుకుంటే బ్యాక్ టు బ్యాక్ 5 మూవీస్ విత్ 100 crores షేర్ విత్ 200 crores గ్రాస్. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కార్ వారి పాట, గుంటూరు కారం. బ్యాక్ టు బ్యాక్ 5 మూవీస్. ఏ హీరోకి లేవు, అంటే ప్రభాస్ ఉన్నాయి, అది పాన్ ఇండియా కాబట్టి వదిలేండి. మన మహేష్ బాబు రీజనల్ మూవీస్ కాబట్టి రీజనల్ స్టార్ మహేష్ బాబు. సో ఈ మధ్యలోనే మనకి రీ రిలీజ్ ట్రెండ్ అనేది వచ్చింది. నాకు తెలిసినందుకు రీ రిలీజ్ ట్రెండ్ పోక్రి 2022లో స్టార్ట్ అయింది. అప్పుడు పోక్రి ఒక్క షో అనుకున్నారంట, ఒకే ఒక షో వేద్దాం అనుకున్నారు మహేష్ బాబు బర్త్డేకి. నాకు బాగా గుర్తుంది, ఒకే ఒక షో అనుకుంటే అది 375 షోస్ అయ్యాయి. అది మాత్రం యునానిమస్. అంటే ఇప్పుడంటే మనకి రిలీజ్ ఎలా ఉంటున్నాయి, ముందు రోజు వేయడం లేదా మరుసటి రోజు వేయడం, ఆ వారం అంతా వేయడం, 4 షోలు వేయడం కాదు. అప్పుడు పోక్రి రిలీజ్ అయినప్పుడు ఒకే ఒక షో వేశారు, అది కూడా ఫస్ట్ షో వేశారు. దాని తర్వాత డిమాండ్ పెరిగి సెకండ్ షో వేశారు, అంతే. ఫస్ట్ సెకండ్ అంతే, ఫస్ట్ సెకండ్ షో. దీనికే వచ్చే కలెక్షన్స్ చూడండి 2 కోట్ల దగ్గరికి వచ్చాయి. యునానిమస్ రిలీజ్, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. దాని తర్వాత స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గానీ, ప్రభాస్ ఫ్యాన్స్ గానీ, మిగిలిన హీరోస్. ఈ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది పోక్ నుంచి. కానీ మహేష్ బాబు రిలీజ్ చేస్తున్న ప్రతి మూవీ రిలీజ్ కి ఇంకా యునానిమస్ గా 2 crores ప్లస్. అంటే ఒక్కడు కానీ, అంటే పోక్రి తర్వాత ఒక్కడు రిలీజ్ అయింది 2 crores వచ్చాయి. బిజినెస్ మ్యాన్ 5+ crores వచ్చాయి. SVSC 5+ crores వచ్చాయి. కలేజా 10 ఇప్పటికీ రికార్డ్ 13 crores వచ్చేదానికి టోటల్ గా. ఇంకా రీరిలీజ్ కింగ్ మహేష్ బాబు. మూవీస్ లేకపోయినా, మూవీస్ ఏదో ఫ్లాట్ గా వెళ్తున్న రీరిలీజ్ విషయాల్లో మాత్రం మహేష్ బాబు ఈ టాప్ నాచ్ అనమాట మహేష్ బాబు. ఇంకా అదైతే ఇంకా వేరే లెవెల్ గా చెప్పాలి. సో నేనైతే మాత్రం హోప్ చేస్తున్నాను వారణాసి విల్ బి ద ఇండియా ప్రైడ్ అనే చెప్పాలి. ఎందుకంటే మన రామాయణ కథ ఉండబోతుంది, రామునిగా చూపించబోతున్నాడు. అలాగే మహేష్ బాబు కూడా ఇప్పటి నుంచి పౌరాణిక చేద్దాము అనుకుంటున్నాడు కాబట్టి సో అది కూడా అవ్వబోతుంది ఫుల్ఫిల్. సో ఇది వచ్చేసరికి మహేష్ బాబు మూవీస్ లిస్ట్, అతను అప్స్ అండ్ డౌన్స్ యాజ్ పర్ మూవీస్ పరంగా. సో హోపింగ్ వారణాసి విల్ బి ద ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అవబోతుంది, అదైతే మాత్రం పక్కా. రాముడుగా చూడబోతున్న మహేష్ బాబు గారిని అని మీకు ఎప్పుడైతే November 15th మనకి ఇదైందిగా రామోజీ ఫిలిం సిటీలోని, అప్పుడే ఇంకా ఫుల్ సాటిస్ఫై ఆ రోజు. సో మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, మహేష్ బాబు గారికి నమ్రత గారికి వంశీ సినిమా అప్పటి నుంచి లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ అయినట్టుంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో February 10th, 2005 వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది. సో అతని మ్యారేజ్ జరగడమే ఇంకా 2005 కదా, 2005 అదే ఆగస్ట్ కి అతడు వచ్చింది, ఒక కమర్షియల్ హిట్ అయింది. నెక్స్ట్ పోక్రి ఇండస్ట్రీ సూపర్ స్టార్ అయిపోయాడు. అంటే నమ్రత గారు రావడం అనేది మహేష్ బాబు ఒక లక్కీ చామ్ అని చెప్పాలి. సో మహేష్ బాబు మీకు తెలిసిందే, మహేష్ బాబు గారు ఒక ఫిలాంథ్రపిస్ట్. ఆల్సో ఫిలాంథ్రపిస్ట్ నథింగ్ బట్ సోషలిస్ట్. సో ఏదైనా సమాజానికి సోషల్ సర్వీస్ చేయడం అనేది మహేష్ బాబు గారు అందరికీ తెలిసిందే. సో ఆ ఉద్దేశం ప్రకారమే తను విలేజ్ అని గురుపాలని ఇంకో విలేజ్ ని అడాప్ట్ చేసుకున్నారు. సో ఇదైతే మాత్రం అల్టిమేట్ థింగ్. అది గవర్నమెంట్ నుంచి కూడా అప్రిషియేషన్ అనేది వచ్చింది. మహేష్ బాబు ఈజ్ ద హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఓవర్ ద ఇయర్స్ బిఫోర్ ద బాహుబలి. ఎందుకంటే మీకు 2011 నుంచి 2015 వరకు బిఫోర్ బాహుబలి వరకు మహేష్ బాబు టచ్ చేసే హీరో లేడు. అంటే ఎండోర్స్మెంట్స్ కానీ, అంటే బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కానీ, యాడ్స్, నెక్స్ట్ మహేష్ బాబు రెమ్యూనరేషన్, పీక్ స్టార్డమ్, మహేష్ బాబుని టచ్ చేసిన హీరో లేడు తెలుగులోని. పవన్ కళ్యాణ్ కి హీరో ఇట్లా పడినా సరే ఇద్దరికి రైవలరీ ఉంటది కాబట్టి మహేష్ బాబు ఈజ్ నెంబర్ 1 అప్పుడు. ఆ ఫేజ్ 2011 to 15 ఆ 4 years మహేష్ బాబు పీక్ స్టార్డమ్ చూశాడు.
అంటే ఏది ముట్టినా ఇంకా బంగారమే అన్నట్టు అయిపోయింది మహేష్ బాబుది. హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఎవరు అప్పుడు మహేష్ బాబు 50 crores అలా తీసుకుంటున్నాడు రెమ్యునరేషన్ అప్పట్లోనే. ఇప్పుడు మన వాళ్ళు తీసుకుంటున్నాడు 100 కోట్లు ప్రాఫిట్ షేరింగ్ అన్ని. మహేష్ బాబు ఈజ్ ద హైయెస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్. 30+ బ్రాండ్ కి ఎండోసింగ్ చేశాడు. ఇప్పటి వరకు ఏ హీరో కూడా అని లేవు. అంటే మన తెలుగు నుంచి అమితాబ్ బచ్చన్ కానీ, MS ధోని, విరాట్ కోహ్లీ అందరికి ఉన్నాయి. షారూక్ ఖాన్ కి వీళ్ళని వదిలేస్తే మహేష్ బాబు 30+ బ్రాండ్స్ కి ఎండోస్ చేశాడు. సో ఇది కూడా ఒక రేర్ ఫీట్. మహేష్ బాబు 2013 లో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్. అందరూ ఉంటారు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ యాక్టర్స్ లోని, కానీ మహేష్ బాబు 2013 లో అయితే మాత్రం టాప్ లో నిలిచాడు. ఇదైతే రేర్ ఫీట్. మన తెలుగు హీరోస్ నుంచి మహేష్ బాబు నెంబర్ 1 అయ్యాడు. మాక్సిమం ఇంకా ఎవరు అవ్వలేదని అనుకుంటున్నాను. ఒకవేళ తప్పు చెప్పుకుంటే కరెక్ట్ చేయండి కామెంట్స్ లోని. నెక్స్ట్ అవార్డ్స్ గురించి వస్తే ఈ ఓన్స్ ఆల్మోస్ట్ 9 నంది అవార్డ్స్. ఒకటి చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చింది, మిగిలిన 8 నంది అవార్డులు వచ్చాయి. నంది అవార్డులు అప్పుడు అలా ఇచ్చేవారు మీకు తెలిసిందే. పీక్ యాక్టింగ్ ఉంటే అలా ఇచ్చేవారు. జ్యూరీలో కూడా ఉన్నాయి కొన్ని. సో 8 నంది అవార్డ్స్. నెక్స్ట్ సైమా అవార్డ్స్ 4 సైమా అవార్డ్స్, సినిమా అవార్డ్స్ 3 సినిమా అవార్డ్స్, ఐఫా ఉత్సవ్ అవార్డ్స్ అండ్ గద్దర్ తెలంగాణ అవార్డ్స్. సో మహేష్ బాబు యాక్టింగ్ కి వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ, అతని హార్డ్ వర్క్ వచ్చినవి. నెక్స్ట్ మహేష్ బాబు గారు స్మోకింగ్ స్టాప్ చేస్తారు. ఎప్పుడంటే 2007 అనుకుంటా. 2007 నుంచి అది సినిమా నుంచి స్టాప్ చేశారు. అది కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా నేను ఆపేశాను అనుకొని. నెక్స్ట్ కలేజా మూవీ తర్వాత 3 years లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారని చాలా ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు. ఎందుకంటే మహేష్ బాబుకి వాళ్ళ అమ్మమ్మ గారి వంటలన్నా ఇవన్నీ చాలా ఇష్టం అని చాలా ఇంటర్వ్యూలో విన్నాము. సో ఆ బ్రేక్ అందుకే వచ్చిందని నేను అనుకుంటున్నాను. మహేష్ బాబు గారు స్పైడర్ మూవీ తర్వాత ఇంకా ఫెడప్ అయిపోయారు అనుకుంటాను ఈ ఎక్స్పెరిమెంట్స్ తోని. సో అప్పటి నుంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ ఉన్నారు. సో అదైతే మాత్రం ఒక హీరోని, అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ లేకపోతే హీరోకి ఇంకా చిరాకు వచ్చింది అనుకోవాలి. ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎవరు చేయలేడు కదా. సో ఇంత అవుట్ ఆఫ్ ద బాక్స్ చేస్తుంటే ఆ ఎంకరేజ్మెంట్ అనేది లేదు, ఎన్ని ఓవర్ ద ఇయర్స్ లేదు. సో అందుకే ఇంకా అక్కడి నుంచి అది మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తూ ఉన్నాడు. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే మహేష్ బాబు మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటారు. ఎందుకంటే వాళ్ళ బాబుకి వచ్చిన ప్రాబ్లమ్ అదైతే మన గౌతమ్ కి ఇంత చిన్న బాబుగా పుట్టాడంట, 7 months గా పుట్టేశాడు. ఆ బాబుకి అలా పుట్టడం వల్ల మాకు డబ్బులు ఉన్నాయి, మేము చేయించుకోగలం, అలా డబ్బులు లేని పరిస్థితి అనుకొని చిన్నపిల్లల హార్ట్ కి 5,000+ చిల్డ్రన్స్ కి ఇప్పటికీ ఆ సర్వీస్ అనేది దక్కుతుంది మహేష్ బాబు వల్ల. సో అదైతే మాత్రం ఇప్పటికీ చెప్తారు చాలా మంది, నువ్వు దేవుడు అయ్యా అంటారు. సో అలాగే మహేష్ బాబు 30% ఆఫ్ ఇన్కమ్ చార్టీస్ కి వెళ్తుంది. అలాగే మహేష్ బాబు ఓన్స్ AMB బిజినెస్, అంటే AMB ఏషియన్ సినిమాస్ తో కలిసి AMB సినిమాస్ నడిపిస్తున్నారు. అలాగే ఇప్పుడు IMAX కూడా ఓపెన్ అవుతుంది వారణాసి ఫిల్మ్ కోసం, అదొకటి. నెక్స్ట్ అలాగే GMB ప్రొడక్షన్స్, దాని గురించి ముందే మనం మాట్లాడుకున్నాం. అలాగే మహేష్ బాబు వాళ్ళకి కాఫీ షాప్స్, కొన్ని బిజినెస్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఈస్ లైక్లీ టు ఓపెన్ IMAX ఇన్ హైదరాబాద్ వెరీ సూన్. అలాగే విక్టరీ వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు గారు ఇద్దరు కొలాబ్ అయ్యి AMB ఏషియన్ సినిమాస్ తో కలిసి సుదర్శన్ దగ్గర అక్కడ ఒక సినిమాస్ కూడా ఓపెన్ చేస్తున్నారు. సో ఇలా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఉంటున్నాయి. సో మహేష్ బాబు ఈస్ వెల్ నోన్ యాజ్ అ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్, అ ట్రూ జెంటిల్మెన్, అ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అండ్ మోర్ ఓవర్లీ సూపర్ స్టార్. సూపర్ స్టార్ అనేది ఊరికే ఎవరు, 1 word అయితే ఏం చెప్పాలంటే ఆ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అని చెప్పాలి మహేష్ బాబు గారి గురించి. సో నెక్స్ట్ అ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్, మిస్టర్ పర్ఫెక్ట్ అని అనాలి. నో కాంట్రవర్సీస్, ఏ హీరోయిన్ తో అలా చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అంటారు. నీకు కథకి ఎంతవరకు అవసరమో అంతవరకే చేస్తాడు, కాంట్రవర్సీలో ఉండడు. అండ్ మోర్ ఓవర్ ఒక మాట ఉంటది, మహేష్ బాబు గాని ఎవరైనా తెలిసిన వాళ్ళతో ఉంటే అంత సరదా మనిషి ఇంకెవరో ఉండడు, అంత జోవియల్ గా ఉంటాడు, అంత అంటే ఆ ర్యాప్ ఉంటది వాళ్ళతోనే అన్నట్టు ఉంటాడు. రిజర్వ్డ్ కాదు, అది కొంతవరకు రిజర్వ్డ్ అని అంటూ ఉంటారు. సో మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకుంటే ఇంక రోజంతా మాట్లాడతాను నేను. యాజ్ అ ఫ్యాన్ గా మీరు చూసుకోవచ్చు మహేష్ బాబు ఇంకా నాకు నో వర్డ్స్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఒక్కడు మూవీ నుంచి నేను మహేష్ బాబుకి నాకు అప్పుడు పెద్ద నాలెడ్జ్ లేదు, పెద్ద తెలీదు, కానీ ఒక్కడి నుంచి నేను అనేది మహేష్ బాబుని అభిమానిస్తూ వచ్చాను. అది ఓవర్ ద ఇయర్స్ ఆ అభిమానం కాస్త పిచ్చి ప్రేమ అయిపోయింది. సో మహేష్ బాబు ఇంకంటే రోజుకి మహేష్ బాబు ఒక 2-3 సార్లు తలుచుకుంటాను. వాల్ పేపర్ గానీ, ఇంట్లో ఇవి గానీ, పాస్వర్డ్లు గానీ, ఎక్కడ చూసినా మహేష్ బాబే అని నేను రోజుకి 2-3 సార్లైనా మహేష్ బాబు పేరు నోటని రాకపోతే అవ్వదు మనకి. మహేష్ బాబు అంటే మరి ఇంకా ప్రాణం ఇచ్చేస్తాం, అంత డైహార్డ్ ఫ్యాన్స్. సో మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఈ వీడియో అనేది
మా ఫ్యాన్స్ తరపు నుంచి మహేష్ బాబు ఒక ట్రిబ్యూట్. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారో ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మన మహేష్ బాబు ఫ్యాన్స్ కి. సో ఫైనల్ గా ఈ వీడియో ఎంత బాగా లెంత్ వస్తుంది. జై బాబు, జై జై బాబు, బాబులకే బాబు, మహేష్ బాబు. వారణాసి మూవీ యొక్క ఏవైనా అప్డేట్స్ వస్తే లెట్స్ మేక్ అనదర్ వీడియో. అలాగే దూకుడు 4K రిలీజ్ ఎక్స్పీరియన్స్ కూడా మనం చేయబోతున్నాము. సో ఆ వీడియో కూడా వెరీ సూన్ రాబోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. మహేష్ బాబు ఫ్యాన్స్ ప్లీజ్ లైక్ చేయండి. సో అండ్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయదో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా మూవీ కంటెంట్ ఫాలో అవ్వండి. సో రిలీజ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇలాంటి బర్త్డే విషెస్ ట్రిబ్యూట్స్ కానీ, మన ట్రైలర్ బ్రేక్ డౌన్స్, టీజర్ బ్రేక్ డౌన్స్, కొంతవరకు అనాలిసిస్ చేద్దాం. ఇంకా మేము అక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ మూవీ రివ్యూస్ మెయిన్ ఇవన్నీ చేస్తాం మన ఛానల్లో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ గైస్. జై బాబు, జై జై బాబు. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.